ಅತ್ಯಾಚಾರ ಮಾಡಿ ಕೊಲೆ ಮಾಡಿದ್ದಾರೆ ನೇತ್ರಾವತಿ ಕೊಲೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವ್ರು ಕೇಳಿದವಾಗ ಹೇಳಿದ್ರು ನಮ್ಗೇನು ಮಿಸ್ಸಿಂಗ್ ಆಗಿದೆ, ನೀವು ಕುತ್ಕೊಂಡು ಹೋಗಮ್ಮ ಯಾವೊಂದು. కర్ణాటక ధర్మస్థలం మిస్టరీ దేశాన్నే ఊపేస్తుంది. దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలంలోని నేత్రావతి స్నాన్ ఘాట్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టారనే ఆరోపణపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తున్న కేసు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసుకు సంబంధించి ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించడానికి సిట్ 0824200530 అనే హెల్ప్ లైన్ నంబర్ను ప్రారంభించింది. దీనికి రోజుకు వందలాది కాల్స్ వస్తున్నాయి. ధర్మస్థలంలో వందలాది మృతదేహాలను ఖననం చేశారని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుని సిట్కు అప్పగించింది. 29 మందితో కూడిన బృందంతో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఫిర్యాదులు, కేసులకు సంబంధించిన ప్రజలు సంప్రదించడానికి హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కాల్స్ రాలేదు. కానీ కొన్ని కాల్స్ వచ్చినప్పటికీ అవన్నీ ఈ మిస్టరీ గురించి తెలుసుకోవడానికి కొందరు ఔత్సాహికులు ఉత్సుకతతో చేసిన కాల్స్ మాత్రమే. మీకు ఏదైనా దొరికిందా అని ఫోన్లు చేసి మరి అడుగుతున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు. 1998 నుండి 2014 వరకు ధర్మస్థల అటవీ ప్రాంతంలో వందలాది మృతదేహాలను, ముఖ్యంగా మహిళలు, పిల్లల మృతదేహాలను ఖననం చేశారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు సిట్కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ డాక్టర్ ప్రణవ్ మెహంతి నేతృత్వంలో ఒక సిట్ను ఏర్పాటు చేసింది. ఈ కేసు యొక్క నిజాలు తెలుసుకోవడానికి, తప్పిపోయిన వారి కుటుంబాలకు న్యాయం అందించడానికి, ప్రజల నుండి సమాచారాన్ని సేకరించడానికి ఒక హెల్ప్ లైన్ ప్రారంభించారు. ఫిర్యాదుదారులు లేదా సాక్షులు ఈ నెంబర్ ద్వారా తమ సమాచారాన్ని అందించవచ్చనేది దీని ఉద్దేశం. అయితే ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు కాల్స్ రాలేదని సిట్ సిబ్బంది తెలిపారు. హెల్ప్ లైన్కి వచ్చిన కాల్స్ పూర్తిగా ఔత్సాహికులవే అన్నారు. పాయింట్ నెంబర్ 6 వద్ద మీకు ఏదైనా దొరికిందా, అవి ఎవరి మృతదేహం కావచ్చు వంటి ప్రశ్నలు అడుగుతున్నారన్నారు. అయితే కేసుకు సంబంధించిన చట్టబద్ధమైన ఫిర్యాదులు లేదా సమాచారాన్ని అందించే కాల్స్ ఏవీ రాలేదన్నారు. హెల్ప్ లైన్ ఫిర్యాదులు కేసుకు సంబంధించిన సమాచారం కోసం మాత్రమే ఏర్పాటు చేశామని, అలాంటి వారు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. మొత్తం మీద ధర్మస్థలం మిస్టరీ మరణాలు సాధారణ ప్రజల్లో కూడా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ಅತ್ಯಾಚಾರ ಮಾಡಿ ಕೊಲೆ ಮಾಡಿದ್ದಾರೆ ನೇತ್ರಾವತಿ ಕೊಲೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವ್ರು ಕೇಳಿದವಾಗ ಹೇಳಿದ್ರು ನಮ್ಗೇನು ಮಿಸ್ಸಿಂಗ್ ಆಗಿದೆ, ನೀವು ಕುತ್ಕೊಂಡು ಹೋಗಮ್ಮ ಯಾವೊಂದು.